నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చరిత్ర మాటున కొన్ని విషయాలను కప్పేయడానికి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పటికీ తురిపేయలేరు అనే వాస్తవాలు మన భారతదేశంలో అనేకం చూసాం. భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి రాజీవ్ గాంధీ హస్తం ఉందా? ఆయనను తప్పించడానికే పీవీని ఇరికించారా? అసలు దీనికి కారకుడైన వ్యక్తి అంత సునాయాసంగా ఎలా తప్పించుకొని విదేశాలకు వెళ్ళగలిగాడు? దీని వెనుక ఉన్న ప్రధాన హస్తం ఎవరిది? ఎవరి ఫోన్ కాల్ వచ్చింది? ఇప్పటికీ ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారు ఒక మంచి ఆర్టికల్ని తన ఫేస్బుక్ పేజీలో రాయడం జరిగింది. ఈ అసలు నిజాలు మీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఆ ఆర్టికల్ని వీడియో రూపంలో మీ అందరికీ అందించడం జరుగుతోంది. చివరి దాకా చూడండి. తమ దాకా వస్తే తాము తప్పించుకోవడానికి ఎవరినైనా ఇరికించడంలో వీళ్ళు సిద్ధహస్తులు అనేది చాలా క్లియర్గా ఈ ఆర్టికల్లో అర్థమవుతుంది. ఇక ఆర్టికల్లోకి వెళ్తే, భోపాల్ గ్యాస్ ట్రాజడీకి కారణమైన యూనియన్ కార్బైడ్ అధినేత అడర్సన్ మన దేశం నుంచి పారిపోవడం వెనుక ఉన్న కథ గురించి పోస్ట్ పెట్టాలి అని చాలామంది ఆయన్ని కోరారట. దానికోసమే ఆయన ఈ ఆర్టికల్ రాశారట. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 40 సంవత్సరాల క్రిందట. 40 సంవత్సరాల క్రిందట జరిగిన ఘోరమైన దుర్ఘటన అయిన భోపాల్ గ్యాస్ లీకేజ్ ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. దానిలో 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 5 లక్షల మందికి పైగా రకరకాల ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడ్డారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఇంత ఘోర విపత్తుకు కారణమైన కంపెనీ యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారన్ అడర్సన్ దుర్ఘటన తర్వాత భారత్ వచ్చి కూడా ఒక్కరోజు జైలు శిక్ష కూడా లేకుండా తప్పించుకొని మళ్ళీ అమెరికా పారిపోయాడు. తెలుసా? లక్షల మంది అనారోగ్య పాలవ్వడానికి, వేల మంది ప్రాణాలు పోవడానికి, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడానికి కారణమైన వ్యక్తి దేశంలోకి వచ్చి ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇదంతా కాంగ్రెస్ పాలనలో. వీళ్ళు ఇప్పుడు మళ్ళా ఆళ్ళు బారిపోతే తీసుకురాట్లే, వీళ్ళు బారిపోతే తీసుకురాట్లే అని మాట్లాడతారు. గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా. దీనికి సంబంధించి ఎలా సాధ్యమైంది అనేది కూడా చెప్తా. తెల్లవారితే డిసెంబర్ 3 అనగా విపత్తు జరిగితే అడర్సన్ ఏ రోజైతే ఈ ప్రమాదం జరిగిందో డిసెంబర్ 3 అడర్సన్ 7వ తేదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చేరుకున్నారు. యూనియన్ కార్బైడ్ గెస్ట్ హౌస్లో దిగాడు. వెంటనే పోలీసులు వచ్చేసి గెస్ట్ హౌస్లోనే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ హౌస్ అరెస్ట్ చేసిన 2 గంటల్లోపే అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్కి అడర్సన్ దేశం నుంచి పారిపోయేందుకు ఏర్పాట్లు చేశాడు. ఒక ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి, ఎంతోమంది అనారోగ్యం పాలవ్వడానికి కారణమైన వ్యక్తి అడర్సన్ని 2 గంటల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఆయన దేశం వదిలిపెట్టి పారిపోవడానికి సహాయం చేశాడు. ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అంటే, ఇంత పెద్దదానికి కారణమైనోడికట 25,000 పూచీకత్తు బాండ్తో అడర్సన్కి బెయిల్ ఇప్పించి ప్రభుత్వ వాహనంలో ప్రత్యేక విమానంలో ఢిల్లీ పంపించాడు అని అప్పటి వార్తా కథనాలే రాశాయి. మరి అప్పటి వార్తా కథనాలు, వార్తాపత్రికలు లేకపోతే ఛానల్స్ ఈ రోజులాగా ఒక పార్టీకి కొమ్ము కాయట్లేదు కదా. అసలు 40 ఏళ్ళ క్రితం వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. 25,000 పూచికత్తుతోటి పోలీసు సెక్యూరిటీ మధ్య ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించాయి అని వార్తాపత్రికలో రాశారు అంటే, అలాంటి నీచుణ్ణి తప్పించడానికి ఎవరు కారణమై ఉంటారు? ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఈ కేసులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అడర్సన్ని అరెస్ట్ చేయమని మాకు వ్రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారు, కానీ పెద్దలు ఫోన్లో మాకు నోటి ఆదేశాల ద్వారా అడర్సన్ విడుదలకు ఆదేశాలు ఇచ్చారు అని అప్పటి భోపాల్ ఎస్పీ స్వరాజ్ పూరి చెప్పారు. వారెవ్వా, పైన పటారం లోన లొటారం. అయితే అర్జున్ సింగ్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాండ్ ఇన్ ద హవర్ గ్లాస్ ఆఫ్ టైమ్ అనే తన బయోగ్రఫీలో అప్పటి కేంద్ర హోంమంత్రి పివి నరసింహారావు నుండి తనకు ఆదేశాలు వచ్చాయి అని రాసుకున్నాడు. కానీ ఇది పచ్చి అబద్ధమని, ఈ వివాదం నుంచి రాజీవ్ గాంధీ పేరు తప్పించడానికి సోనియా గాంధీ ఒత్తిడి వల్ల అర్జున్ సింగ్ అలా రాసి ఉంటాడు అని అప్పటి హోం సెక్రటరీ ఆర్డి ప్రధాన్ చెప్పారు.
అడర్సన్ గెస్ట్ హౌస్లో ఉన్న ల్యాండ్ ఫోన్ ఉపయోగించి అమెరికా రాజకీయ నాయకులతో అధికారులతో మాట్లాడి భారత్పై ఒత్తిడి తెచ్చి ఉంటాడు అని అప్పటి భోపాల్ కలెక్టర్ మోతీ సింగ్ చెప్పారు. మొత్తం మీద అడర్సన్ని దేశం నుంచి తప్పించడం వెనుక రాజీవ్ గాంధీ హస్తం ఉంది అని అందరికీ గట్టి నమ్మకం. ఎందుకంటే అప్పుడు వార్తాపత్రికలే నమ్మాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి ఇంకో రీజన్ కూడా లేకపోలేదు. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక విదేశీ అనుమతుడికి రాష్ట్ర ప్రభుత్వం అంతలా సహకరించి ప్రభుత్వ వాహనాలు ఇచ్చి భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ప్రత్యేక విమానం ఎలా ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం అలాంటి ద్రోహిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అనుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా? ప్రత్యేక విమానాల్లో పంపిస్తారా? అంతేకాదు, రాజీవ్ గాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పిసి అలెగ్జాండర్ కూడా అడర్సన్ విడుదలకు రాజీవ్ నిర్ణయం తీసుకొని అర్జున్ సింగ్ ద్వారా పని జరిపించారు అని అభిప్రాయపడ్డారని కూడా అప్పట్లో వినిపించిందట. అడర్సన్ తప్పించుకోవడం మీద జస్టిస్ ఎస్ఎల్ కొచ్చర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. భోపాల్ నుంచి అడర్సన్ వెళ్లేందుకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి భోపాల్ జిల్లా మెజిస్ట్రేట్ మోతీ సింగ్, ఎస్పీ స్వరాజ్ పూరీలకు ప్యానెల్ క్లీన్ చీట్ ఇచ్చింది. వారు తమకు పైనుండి వచ్చిన ఆదేశాలు అమలు చేసి ఉంటారని నివేదిక పేర్కొంది. రాజీవ్ పివి సూచనల మేరకు కేంద్ర చీఫ్ సెక్రటరీ మరియు అతని సూచనల మేరకు మధ్యప్రదేశ్ సెక్రటరీ అడర్సన్ విడుదలకు సహకరించారు అని వారి నివేదిక పేర్కొంది. అయితే రాజీవ్ అడర్సన్ విడుదలకు ఎందుకు సహకరించి ఉండొచ్చు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. దీనికి సంబంధించి కూడా అప్పట్లో రకరకాల కథనాలు ఉన్నాయట. దానికి సంబంధించి కూడా చాడా శాస్త్రి గారు రాశారు. నెహ్రూ మరియు ఇందిరాగాంధీ కాలంలో ఒక వెలిగిన దౌత్యవేత్త మహమ్మద్ యూనుస్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఇందిర ముఖ్య సలహాదారుల్లో ఒక్కడిగా ఉండేవాడు ఈ యూనుస్. ఇతను రాజ్యసభ సభ్యుడిగా చేశాడు మరియు ఇతనికి కాంగ్రెస్ పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. ఇతని కొడుకైన అదిల్ షహాయర్ అమెరికాలో ఉండేవాడు. ఈ అదిల్కి అమెరికాలో బాంబుల వంటివి అనధికారికంగా తయారు చేస్తున్నాడు అని, వాటిని ఉపయోగిస్తున్నాడు అనే కాకుండా ఇతర ఫోర్జరీ వంటి నేరాలపై ఈ అదిల్కి అమెరికాలో 1981లో 35 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అంటే అమెరికా జైల్లో 35 సంవత్సరాల శిక్ష అనుభవించాలి. విచిత్రం ఏంటంటే 1984 డిసెంబర్ 7న అడర్సన్ మన దేశం వదిలి పారిపోతే నాటి యుఎస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రిగన్ 1985 జూన్ 11న ఈ అదిల్ చేసిన అన్ని నేరాలకు క్షమాభిక్ష పెట్టి వెంటనే జైలు నుంచి విడుదల చేశారు. అమెరికా ప్రెసిడెంట్ అంతటి వాడు తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ అదిల్కి అకస్మాత్తుగా క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి, మన దేశం అడర్సన్ విడుదల చేయడానికి క్విడ్ ప్రో లింక్ ఉందా అనే అనుమానాలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఎందుకంటే అప్పటి రూమర్స్ ప్రకారం ఇందిరాగాంధీకి ఈ యూనస్కి సంబంధం ఉండేదని, సంజయ్ గాంధీ అసలు ఈ యూనస్ కొడుకే అని పలు గాసిప్స్ కూడా వచ్చేవి. ఏవి నిజమో తెలియదు. అయితే నెహ్రూ పిఏ మత్తయ్య కూడా తన పుస్తకంలో ఈ విషయాలు ప్రస్తావించాడు. కానీ మత్తయ్య తన పుస్తకంలో తమ కుటుంబ సభ్యులపై తప్పుడు రాతలు రాశారు అని ఆ పుస్తక ప్రచురణకర్తల మీద కానీ మత్తయ్య మీద కానీ రాహుల్ కుటుంబ సభ్యులెవరూ కేసులేమీ పెట్టలేదు. ఇంత అసభ్యంగా ఒక పుస్తకంలో రాస్తే నిజంగా అది తప్పై ఉంటే ఎవరైనా ఊరుకుంటారా? కానీ ఎవ్వరంటే ఎవరు ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అంటే ఈ మహమ్మద్ యూనుస్ తన కొడుకు అదిల్ని అమెరికా జైలు నుంచి విడిపించే ప్రయత్నాలు చేయమని అప్పటి ప్రధాని రాజీవ్పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని, అదిల్ని విడిపించకపోతే నెహ్రూ ఇందిరా కుటుంబం గురించి మొత్తం రహస్యాలు బయట పెట్టేస్తానని, అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాయం వెనుక ఉన్న నెహ్రూ కుట్ర గురించి కూడా బయట పెడతాను అని రాజీవ్ని బెదిరించాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలకు ఊతం వచ్చింది అంటే అడర్సన్ భారత్ నుంచి పారిపోయిన 6 నెలల్లోనే అమెరికా ప్రెసిడెంట్ అదిల్కి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేసి మిగతా 31 సంవత్సరాల జైలు శిక్ష తప్పించాడు. అసలు అదిల్కి 1991 వరకు పెరోల్ పొందడానికి కూడా అర్హత లేదు. అయితే 1985లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యుఎస్ సందర్శించిన రోజునే అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రిగన్ అతనికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంటే ఆ పైవాడికే తెలియాలి. కానీ కాంగ్రెస్ హయాంలో కళ్ళకు కనిపించని, వాస్తవాలు అర్థం చేసుకోలేని గారడీలు ఎన్నో జరిగితే
వాళ్ళ కబంధ హస్తాలలో భారతదేశం ఒక వర్గం చేతుల్లోకి వెళ్ళడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చాలో అలా మార్చేసి ఎమర్జెన్సీ టైంలో తనకు అనుకూలంగా ఇందిరాగాంధీ ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టాలు తక్కువేం లేవు. కానీ ఈ చిట్టాల్లో వాస్తవాల గురించి జరిగిన వాటి గురించి పుస్తకాలలో రాసినా కూడా స్పందించలేదు అంటే కొంత అనుమానించక తప్పదు అంటున్నారు జనాలు. ఏదేమైనా చాడా శాస్త్రి గారి ఆర్టికల్ ద్వారా చీకట్లో కూరుకుపోయిన అనేక వాస్తవ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.